జిల్లా అనకాపల్లి వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోతున్న సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్థి అనేక వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుపోయిన సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్థ అని వైకాపా అనకాపల్లి లోక్సభ ఇన్ఛార్జ్ ఆడారి కిషోర్ కుమార్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు అప్పటికప్పుడు ఎలక్షన్ తాయిలంగా నిర్ణయించిన పసుపు కుంకుమలు ప్రజలకు అందిస్తే తప్పు కాదని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పటి నుండో అందుతున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవ్వడం ఎన్నికల కమిషన్కు తప్పైందా? నాడు తప్పు కానిది నేడు తప్పు అని అన్నారు. ప్రతి అంశంపై ఆడారి కిషోర్ మీడియా ద్వారా వేస్తున్న సైతిక ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలా అని అన్నారు. కేవలం డబ్బు మాత్రమే ఉంటే చాలదని, కాసంత విషయం జ్ఞానం కూడా ఉండాలని ఎద్దేవా చేశారు. ఎంపీ రమేష్ కేసుల చిట్టాను మీడియాకు అందించారు. రాజకీయాలలో పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం, మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ఉందో ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నామని చెప్పని ఎలక్షన్ కమిషన్ అనటం చాలా శోచనీయంగా ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వి ఆల్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ టువర్డ్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్, గత 40 సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు 20 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్గా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాల్లో ఈరోజు డీబీటీ ఏదైతే రైతు భరోసా, ఆసరా, మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్గా పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం. ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ని నేను అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా. రెండోది, సీఎం 50 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి అన్ని పత్రికలు, నేషనల్ మీడియా కూడా అటెన్షన్ ఇచ్చి ఇతను అక్యూజ్డ్గా ఉన్నాడు, బ్యాంక్రప్సీ చేశాడు, షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పని చెప్పడం గతంలో జరిగింది. ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది? స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు పార్టీకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు, ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దని కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. మరి నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, గతంలో మోడీ గారిని బాగా పూతులు తిరిగి ధర్మ పోరాట దీక్షలో ఈరోజు మళ్ళీ అదే వ్యక్తిని అనకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు. ఇప్పుడు నాయకులు వారి ఓటర్లకు ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెత్తనం ఖచ్చితంగా చెల్లబోదు. మీ పైన పలు కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన, మీరు బ్యాంక్రప్సీ చేసినటువంటి విషయాలు ఉన్నాయి, జీవీఎల్ నరసింహారావు స్వయంగా లెటర్ రాసి ఉన్నాయి, జాతీయ మీడియాలో మీరన్నీ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది. ఇవన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మన ఏపీ ఎంపీ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు బలంతో వెళ్ళారని చెప్పి డైరెక్ట్ సూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తత్తరపడిపోయాడు. అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏంటి? ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే ఏ గ్రామానికైనా, ఏ మండలానికైనా ఒక వాటర్ పంపు కానీ, ఒక స్కూల్ పిల్లలకి బ్యాగులు కానీ, లేదా ఒక సీసీ రోడ్డు వేయించాడా? దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విజ్ఞతతో ఆలోచించేయండి. వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాంకులంతా కూడా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలు ఏదో చేద్దామని ఆలోచనతో వ్యక్తులు కాదు. విచక్షణతో ఆలోచించండి. నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారు డబ్బు సంచులు అందుతాయి అని చెప్పని. కానీ ప్రజలు, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తాం.